హాయ్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే బాగున్నాను. సో, ఈరోజు వీడియో ఏంటంటే, నేను జెమ్ షోకెళ్తున్నాను. సో, జెమ్ షోలో అక్కడ చాలా బీడ్స్ ఉంటాయి, జెమ్ స్టోన్స్ ఉంటాయి, జ్యువెలరీ కూడా ఉంటుంది. సో, అవన్నీ కూడా మీకు చూపెడతాను. ఆహ్, యాక్చువల్లీ ఎగ్జిబిషన్ అది ఇక్కడికి ఎవ్రీ 6 మంత్స్ వస్తుంది. సో, నేను కూడా వెళ్ళక చాలా రోజులవుతుంది. సో, ఈరోజు వెళ్తున్నాను. మీకు కూడా ఇక్కడ బీడ్స్ ఎలా దొరుకుతాయి, చాలామంది ఇండియాకి తీసుకొస్తూ ఉంటారు కదా. సో ఆ బీడ్స్ అన్నీ ఇక్కడ ఎలా దొరుకుతాయి, ఎలా ఉంటుంది ఈ బీడ్ షో అనేది మీకు చూపెడతాను. చూద్దాం పదండి. ఇక్కడ చూడొచ్చు, ఇవన్నీ పర్ల్స్ ఇవి. చూడండి ఎంత బాగున్నాయో. కాకపోతే ఇవన్నీ కూడా న్యాచురల్ పర్ల్స్ కావు, ఇవన్నీ ఫామ్ రైజ్డ్. సో వీటి ప్రైస్ వచ్చేసి ఒక్కొక్క స్ట్రింగ్కి $40 నుంచి $80 ఆ రేంజ్లో ఉన్నాయి. అండ్ 50% ఆఫ్, అంటే మనకు $20 నుంచి $40 మధ్యలో వస్తాయి అన్నట్టు. ఇక్కడ చూడొచ్చు మీరు, షేడ్స్, డిఫరెంట్ షేడ్స్ అండ్ డిఫరెంట్ షేప్స్లో ఉన్నాయి. కాకపోతే ఇదంతా కూడా ఫామ్ రైజ్డ్ అంట. ఇది చూడొచ్చు, ఈ జ్యువెలరీ వచ్చేసి సిల్వర్ జ్యువెలరీ, ఇదంతా సిల్వర్తో చేసినవి అవి. నెక్లెస్ అండ్ ఇయర్ రింగ్స్, అక్కడ బ్రేస్లెట్స్ కూడా ఉన్నాయి, అన్నీ మ్యాచ్ చేసుకోవచ్చు అన్నట్టు మనము. వీటి ప్రైస్ కూడా అంతే, అరౌండ్ $20-30లోనే ఉన్నాయి. ఈ బీడ్స్ అన్నీ జేడ్స్, అన్ని కలర్స్ ఉన్నాయి ఇక్కడ మీరు చూడొచ్చు. ముందైతే ఇది ఒక గ్రీన్ కలర్లోనే వచ్చేటివి, ఇంక ఇప్పుడు చూసారు కదా అన్ని కలర్స్ ఉన్నాయి. ఏంటంటే ఇవన్నీ కూడా డై చేశారన్నట్టు. ఈ జెమ్ స్టోన్ వచ్చేసి మోస్ట్ ఇన్ఎక్స్పెన్సివ్ జెమ్ స్టోను, కాకపోతే ఇది రియలే, చూడడానికి కూడా బాగుంటాయి ఇవి. ఒక్కొక్క స్ట్రింగ్ వచ్చేసి $5. ఇవన్నీ కూడా రియల్ బీడ్స్ ఇవి. ఈ ట్రేస్లో ఉన్నవన్నీ కూడా అన్ని రకరకాల బీడ్స్ ఉన్నాయి. ఈ పైన వేలాడి తీసారు చూసారా, అవేమో జస్ట్ క్రిస్టల్స్ అన్నట్టు. అవి చాలా చీప్ ఉంటాయి అవి. బట్ ఆ ట్రేస్లో ఉన్నాయి మాత్రము రియల్ బీడ్స్. దీంట్లో అన్నీ ఉన్నాయి, ఎమరాల్డ్స్, రూబీస్, క్వార్ట్స్, రష్యన్ ఎమరాల్డ్స్ అన్నీ ఉన్నాయి. నేనైతే యాక్చువల్గా ఈ మల్టీ కలర్ బీడ్స్ ఇవి తీసుకోవడానికి వెళ్ళాను. ఇవి మల్టీ కలర్ రూబీ బీడ్స్ ఇవి. ఒక్కో స్ట్రింగ్ వచ్చేసి $75. ఇవి 12 రోస్ ఉన్నాయి. తీసుకుంటే మొత్తం తీసుకోవాలన్నట్టు. ఇంకా నాకు కొంచెం ఎక్స్పెన్సివ్ అనిపించింది, ఇంకా తీసుకోలేదు నేను. సో ఇవేమో ఈవిల్ ఐ జ్యువెలరీ. సో ఇక్కడ చూడొచ్చు, పెండెంట్, ఈవిల్ ఐ పెండెంట్, బ్రేస్లెట్స్, ఇయర్ రింగ్స్ కూడా ఉన్నాయి. సో ఇది వచ్చేసి ఇదంతా కూడా ఫ్యాషన్ జ్యువెలరీ, యాక్సెసరీస్, ముఖ్యంగా హెయిర్ యాక్సెసరీస్, హెయిర్ క్లిప్స్, ఇంకా అలాంటివన్నీ కూడా ఉన్నాయి అక్కడ. ఇక్కడ శారీ క్లిప్స్ కూడా ఉన్నాయి యాక్చువల్గా. ఒక్కొక్కటి వచ్చేసి $10 ఉన్నది శారీ క్లిప్స్. సో ఇవన్నీ కూడా బీడ్సే, న్యాచురల్ బీడ్స్ కాదు, ఒరిజినల్ కాదు. సో మామూలు బీడ్స్ అన్నట్టు ఇవి. సో వీటిని అయితే నేను ప్రైసెస్ అడగలేదు, కాకపోతే చాలా వెరైటీ ఆఫ్ కలర్స్ ఉన్నాయి. సో అందుకే నేను క్యాప్చర్ చేశాను వీటిని. చాలా బాగున్నాయి చూడడానికి కూడా. అంటే తీసుకొని మనం చేయించుకోవచ్చు, ఇట్లా ఫ్యాన్సీ శారీస్ మీదకి అట్లా వేసుకోవచ్చు. ఎప్పుడు ఒరిజినలే అంటే వేసుకోలేము కదా. ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ బ్రేస్లెట్స్, యాక్చువల్లీ లూజ్ స్టోన్స్ కూడా దొరుకుతాయి. అవి తీసుకొని మనం కావాల్సినట్టు మనం చేయించుకోవచ్చు అనుకుంటా అవి. బట్ ఈ అమెరికన్స్ మేబీ ప్రిఫర్ చేస్తారు అనుకుంటా. చూడొచ్చు మీరు, ఇవన్నీ కూడా లూజ్ స్టోన్స్ అన్నట్టు, వెరైటీ ఉన్నాయి చూడండి. ఇక్కడ మన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో ఇక్కడ స్టాల్ అతను కూడా ఇండియనే. ఇక్కడ ఉన్న బీడ్స్ అన్నీ కూడా ఒరిజినల్ బీడ్స్ అకార్డింగ్ టు హెమ్. ద ప్రైసెస్ కూడా ఎక్కువనే ఉన్నాయి. చూడొచ్చు ఇక్కడ మీరు, అన్నీ ఉన్నాయి ఈయన దగ్గర కూడా. నేనైతే అన్నిటి ప్రైసెస్ అయితే అడగలేదు. ఇది ఒక్కటి అడిగాను. ఇది వచ్చేసి $120 పర్ స్ట్రింగ్ ఇది. ఇవన్నీ కూడా లూజ్ స్టోన్స్. యాక్చువల్గా ఇది వచ్చేసి జెమ్స్ అండ్ బీడ్స్ ఎగ్జిబిషన్. సో బీడ్స్తో పాటు ఇంకా ఏమేమి ఉంటాయి అని మీకు చూపెట్టడానికని ఇవి నేను క్యాప్చర్ చేశాను.
ఇక్కడ చూడొచ్చు మీరు రకరకాల లూజ్ స్టోన్స్ ఉన్నాయి. వీటిని మరి ఎలా యూస్ చేసుకుంటారో నాకు తెలీదు, బట్ చాలా ప్రెటీగా ఉన్నాయి, చూడొచ్చు మీరు. ఇవన్నీ కూడా కోరల్స్ రకరకాల షేప్స్లో ఉన్నాయి, చూడొచ్చు మీరు ఇక్కడ. ప్రైసెస్ కూడా అరౌండ్ $20 అలా ఉన్నాయి. 10, 15, 20 అలా ఉన్నాయి. $20 లోపే ఉన్నాయి ఇవి. ఇవి రియల్ పర్ల్స్, ఇది యాంటిక్ పెండెంట్ అండ్ ఇయర్ రింగ్స్, ఇవన్నీ కలిపి $360. ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ కూడా అన్ని న్యాచురల్ స్టోన్స్. ఇవి చాప్ స్టిక్స్ లాగా ఉన్నాయి, చూడండి, భలే గమ్మత్తుగా ఉన్నాయి. సో ఇవి నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నవి. ఇవన్నీ కూడా వుడ్ బీడ్స్, ఇవి వుడ్తో చేసినవి. ఇవి చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో, ఎంత బాగున్నాయో, ఎంత వెరైటీగా ఉన్నాయో. సో ఇవన్నీ కూడా వచ్చి $3కు ఒక స్ట్రింగ్. ఇవి చూడండి, అవి షేప్స్ చూడండి, భలే ఉన్నాయి అసలు. నేను ఫస్ట్ టైము ఈ జెమ్ షోకి 2007లో వెళ్ళాను, డాలస్లో వెళ్ళాను అది కూడా. సో అప్పటికి ఇప్పటికి చాలా డిఫరెన్స్ ఉంది ఈ జెమ్ షోస్కి. సో అప్పుడైతే ఎలా ఉండేదంటే, జెమ్ షోస్ అంటే ఓన్లీ బీడ్స్, జెమ్ స్టోన్స్ అలా ఉండేది. ఇప్పుడైతే అసలు ఏంటో అసలు మొత్తము క్లోతింగ్ స్టాల్స్ కూడా ఉన్నాయి, హ్యాండ్ బ్యాగ్స్, ప్రీ ఓన్డ్ హ్యాండ్ బ్యాగ్స్ స్టాల్స్ ఉన్నాయి. అసలు అంటే చాలా యాడ్ అయినాయి అన్నట్టు. ఇంకా ఈ ఫ్యాషన్ జ్యువెలరీ కూడా ఇంతలా ఉండేది కాదు అప్పుడు. ఇప్పుడు అయితే చాలా ఈ ఫ్యాషన్ జ్యువెలరీ కూడా చాలా స్టాల్స్ ఉన్నాయి. ఇవి పెండెంట్స్ $5కి ఒకటి అన్నట్టు. ఆ పక్కన ఇయర్ రింగ్స్ ఉన్నాయి కదా, దానికి ఇవి మ్యాచ్ చేసుకోవచ్చు. ఇది చూడండి, ఈ స్టాల్ ఇదంతా కూడా హ్యాండ్మేడ్ జ్యువెలరీ. చూడండి చాలా వెరైటీ ఉన్నది, అన్నీ ఒకటే కలర్లో ఉన్నాయి, ఎల్లోయిష్ కలర్లో, ద బ్రౌన్ అండ్ ఎల్లోయిష్ కలర్లో ఉన్నాయి ఇవన్నీ. చూడండి ఆ పైన ఆమె పెట్టిన జ్యువెలరీ అయితే హ్యాండ్మేడ్ అంట. ఈ స్టాల్ కంప్లీట్గా అయితే డిఫరెంట్గా ఉంది. సో ఇది వచ్చేసి ఇది గోల్డ్ జ్యువెలరీ, యాక్చువల్లీ రియల్ గోల్డ్. ఇది 14 క్యారెట్ అండ్ 18 క్యారెట్ జ్యువెలరీ. వీళ్ళ దగ్గర అది మన చైన్స్ ఉన్నాయి. మనకు నచ్చిన డిజైన్ ఎన్ని ఇంచెస్ కావాలంటే అన్ని ఇంచెస్ కట్ చేసి ఇస్తారు అన్నట్టు వాళ్ళు. సో ఇదంతా కూడా 18 క్యారెట్ అండ్ 14 క్యారెట్ జ్యువెలరీ. సో ఇది చూసారు కదా, ఈ బీడ్స్ ఇవి కొంచెం వెరైటీగా అనిపించినాయి నాకు. ఈ బంచ్ వచ్చేసి $100. సో ఇవన్నీ కూడా డ్రాప్స్. ఇవి ఈ డ్రాప్స్ కూడా చాలా క్యూట్గా ఉంటాయి. సో మనము వీటిని ఇట్లా చుట్టించుకోవచ్చు అన్నట్టు. ఇట్లా అంటే మధ్యలో ఈ చిన్న పర్ల్స్ ఉంటాయి కదా, ముత్యాలు, అవి చుట్టించుకొని వాటి మధ్యలో ఈ డ్రాప్స్ చుట్టించుకోవచ్చు. ఇట్లా 3 rows 4 rows అట్లా బాగుంటాయి. అండ్ ఇవన్నీ కూడా అవే డ్రాప్సే. చూడండి ఎంత బాగున్నాయో, ఎంత వెరైటీ ఉన్నాయో. ఇదంతా కూడా ఫ్యాషన్ జ్యువెలరీ. చూడండి ఇవన్నీ బ్రేస్లెట్స్, అలా బ్యాంగిల్స్, బ్రేస్లెట్స్. నేను ఒక బ్రేస్లెట్ తీసుకుందామని చూస్తే నాకు అసలు సైజే రాలేదు నాకు. ఇవన్నీ కూడా అదే $8, $10 అలా ఉన్నాయి.
ఇది చూడండి ఎంత బాగుందో. ఇదే నేను చెప్పిన హ్యాండ్ బ్యాగ్ స్టాల్ ఇది. ఇవన్నీ కూడా ప్రీ ఓన్డ్, సెకండ్ హ్యాండ్ అన్నట్టు. ఇక్కడ అన్ని బ్రాండ్స్ ఉన్నాయి. యాక్చువల్గా ఇంకో స్టాల్ ఉంది, అది కంప్లీట్గా లూయి విటాన్ బ్యాగ్స్ ఉన్నాయి. నేనైతే ఫస్ట్ టైం అలా చూడడము ప్రీ ఓన్డ్ బ్యాగ్స్. ఓవరాల్గా జెమ్ షో ఇలా ఉంటుంది. ఇది యూజువల్గా వీకెండ్స్ ఉంటుంది, ఫ్రైడే, సాటర్డే, సండే ఉంటుంది. యాక్చువల్లీ ఏంటంటే మీరు ఒకసారి టికెట్ కొనుక్కుంటే మల్టిపుల్ టైమ్స్ అంటే మల్టిపుల్ డేస్ వెళ్ళొచ్చు అన్నట్టు. ఇప్పుడు ఫ్రైడే కొనుక్కున్నాం అనుకోండి టికెట్, సాటర్డే కూడా అలౌ చేస్తారు, సండే కూడా అలౌ చేస్తారు వాళ్ళు. అంటే ఎక్స్ట్రా టికెట్ ఇస్తారు అన్నట్టు మనకి మళ్ళీ ఎంటర్ అవ్వడానికి మనం అడిగితే. సో యూజువల్గా ఏంటంటే ఈ షోస్ ఆల్ ఓవర్ యూఎస్ఏ ఉంటాయి. నేను ఈ షో వెబ్సైట్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఏం లేదు, మీరు గూగుల్కి వెళ్ళి intergem.com అని కొడితే వస్తుంది. వాళ్ళ స్కెడ్యూల్ ఉంటుంది, అంటే ఏ వీకెండ్ ఏ సిటీలో ఉంటుంది అనేది వాళ్ళ స్కెడ్యూల్ ఉంటుంది. ఆ స్కెడ్యూల్ని బట్టి మనము వెళ్ళొచ్చు. ఈ షో వచ్చేసి ఇప్పుడు ఇది వర్జీనియాలో బట్ అన్ని స్టేట్లలో ఉంటుంది. యూజువల్గా ఎవ్రీ 6 monthsకి ఒకసారి, ఇయర్లీ వన్స్ అలా ఉంటుంది. సో ఆ వెబ్సైట్లో అన్ని డీటెయిల్స్ ఉంటాయి, నేను లింక్ ప్రొవైడ్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ఇఫ్ యూ లైక్ మై వీడియో, ప్లీజ్ like, share and subscribe. Thank you and thanks for watching.